హలో, ఇవాళ నేను స్ట్రాబెర్రీ కాంపోట్ చేస్తున్నాను అనమాట. ముందుగా మనం ఒక 250 గ్రామ్స్ ఆఫ్ స్ట్రాబెర్రీని బాగా వాష్ చేసుకొని వెనిగర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దీన్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా డైస్ చేసుకోండి. ఈ కాంపోట్ అనేది మనం కేక్ లేయర్స్ మధ్యలో కానీ పైన డ్రిజిల్గా కానీ వాడచ్చు. నేను లాస్ట్లో చూపిస్తాను నేను దేనికోసం ఇది చేశాను అనేది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని వేడి చేసి డైరెక్ట్గా ఈ స్ట్రాబెర్రీ పీసెస్ని దాంట్లో వేసేయండి. ఆయిల్ ఏమి వేయకూడదు. ఓకే, 250 గ్రామ్స్ ఆఫ్ స్ట్రాబెర్రీకి నేను అప్రాక్సిమేట్లీ ఒక 60 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వాడాను. బాగా పుల్లగా ఉందనుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి షుగర్. దగ్గరే ఉండి అది కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. లిడ్ క్లోజ్ చేసి పెట్టడం అవసరం లేదు. ఇలాగే తొందరగానే కుక్ అయిపోతుంది. ఓన్లీ ఏంటంటే ఆ వాటరీ కన్సిస్టెన్సీ మారి మనకి కొంచెం ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా చేసుకోవాలి. మన ఆ ఫ్రూట్ పీసెస్ ఏదైతే ఉందో అది మెత్తగా కొంచెం మ్యాష్ చేసుకోండి. మొత్తం పేస్ట్ చేసుకోవద్దు, మధ్య మధ్యలో చంక్స్ ఉంటే బాగుంటుంది. మనకు కొంచెం ఇది రెడీ అయినప్పుడు కొంచెం మంచి డార్క్ రెడ్ కలర్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండాలి, ఎందుకంటే అది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి. మనం లెమన్ పిండుతాం, ఎక్కువ పిండకండి మళ్ళీ బాగా పులిపైపోద్ది. అంతే, కాంపోట్ రెడీ, స్ట్రాబెర్రీ కాంపోట్ రెడీ. ఇలాగే డిఫరెంట్ ఫ్రూట్స్ మనం ట్రై చేయొచ్చు అనమాట. ఇది నేను యాక్చువల్గా ఇప్పుడు ఒక కేక్ లేయర్స్లోకి వాడాను అనమాట. ఇది ఉండిలాగా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.